5 ప్రాజెక్టులకు ఆయువుపోయండి. మెట్రో, ట్రిపుల్ ఆర్, డ్రైపోర్ట్, మూసీకి నిధులు ఇవ్వండి. సెమీ కండక్టర్ తయారీ యూనిట్ కావాలి. కొత్తగా మరో 29 ఐపీఎస్ పోస్టులు అవసరం. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి. మూసీ పునరుజ్జీవం నుంచి ఆలోచన అని ప్రధాని, మూసీ పునరుజ్జీవం మంచి ఆలోచన అని చెప్పి ప్రధాని అభిప్రాయపడినట్లు వెల్లడి. నిన్న మన ముఖ్యమంత్రి సారు ప్రధాని మోదీ గారిని కలిసిండు. గత కొన్ని రోజులుగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు సార్ని కలవాలని. కలిసి కొన్ని ప్రాజెక్టుల మీద, తర్వాత మనకు రావాల్సినటువంటి పైసల మీద తెలంగాణని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఏపీనే ఎక్కువగా పట్టించుకుంటా ఉన్నారు. మరి దయచేసి మాకు కూడా కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి, ఒక 5 ప్రాజెక్టులు కీలకంగా ఉన్నాయి అని చెప్పి సారు నిన్న ఒక అపాయింట్మెంట్ తీసుకొని దాదాపుగా గంట సేపు సుదీర్ఘంగా చర్చ జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చెప్తే మళ్ళీ రిటర్న్లో చూడండి. రిటర్న్లో ప్రధాని మోదీ గారు ఏం చెప్పిండట, పిఎంఏవై సర్వే పూర్తి చేయించండి. 2016-18 మధ్య 70,000 ఇండ్లు ఇచ్చినా అమలు చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డికి పెండింగ్ పనుల చిట్టా ఇచ్చిన ప్రధాని అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి. మళ్ళా రిటర్న్ మనసారేమో మన బాధలు చెప్దామని పోతే మోదీ గారేమో మళ్ళీ రిటర్న్ చెప్పిండట, తెలంగాణలో మేము ఇచ్చినటువంటి ఏమి ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అని చెప్పి. ఇల్లిస్తే ఏం చేయాలి, ప్రధానమంత్రి మోదీ గారిది ఫోటో పెద్దగా వేయమని చెప్తారు. రేషన్ కార్డుల మీద ఫోటోలు వేయాలని చెప్పి ఆ మధ్య ఆర్థిక మంత్రి సీతారామన్ గారు అప్పుడు పంచాయతీ పెట్టలే. సో ఏదేమైనా కానీ మనం ఎన్నిసార్లు కలిసినా తెలంగాణ గురించి ఇన్ని బాధలు ఉన్నాయి, మాది కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రం, కొంత అప్పులైంది, మాకు ఇయ్యండి అని చెప్తే కేంద్రం ఎప్పుడు చులకనగానే చూస్తున్నది తెలంగాణని. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడైనా, ఇక ఇప్పుడు అసలుకే ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక పైకి సరే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బయటికి వేరేలాగా సందేశం పోతుంది కదా. కేవలం ఏదో కూర్చొని మాట్లాడుతున్నట్లే ఉంటది కానీ ఏమిస్తలేరు, తెలంగాణకి ఏమిస్తలేరు. మరి ఎందుకో అర్థం కాదు. ఏపీకి మాత్రానికి పోలవరానికి పైసలు, వాళ్ళు రాజధాని బాగు చేసుకోవడానికి పైసలు, ఏది అడిగితే అది. ఎందుకనంటే ఆయన కీలకంగా ఉన్నాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కీలకంగా ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాడు కాబట్టి ఆడికి పోయే పైసలు పోతున్నాయి. మరి రైట్, ఇప్పుడు సర్వే చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం గురించి అవసరం కాబట్టి పైసలు ప్రధానంగా మూసి పునరుజ్జీవం చేసుకోవాలంటే మామూలుగా కాదు, దానికి 1,00,000 కోట్లు కావాలి. దానికి ఇప్పుడు విడతల వారీగా అయినా సరే మొత్తం ప్రభుత్వం అయిపోయే టైంకైనా 1,00,000 కోట్లు విడతల వారీగానే కావాలి. కేంద్రం నుంచి సహాయం కంపల్సరీ కావాలి. ఈ కీలకమైన ప్రాజెక్టులు, మెట్రోని మళ్ళీ 2వ ఫేజ్ మెట్రో చేసుకోవాలి. ఆ మెట్రో అక్కడ నుంచి వెళ్ళి మేడ్చల్ నుంచి షామీర్పేట దాకా తీసుకుపోవాలి. దాన్ని ఇంకా అక్కడే కంప్లీట్ కాలే. ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ఇంకా అవతలకి తీసుకుపోవాలి. ఇటు పటాన్ చెరువు దాకా పోవాలి. మెట్రో ఫేజు, 2nd ఫేజ్ చాలా కీలకం. సో ఇవన్నీ కూడా ఇక నిన్న రేవంత్ రెడ్డి గారు కలిసి ప్రధానితో మాట్లాడినట్టయితే వార్త కనపడతా ఉంది. తెలంగాణకు పంచ ప్రాణాలతో సమానమైన 5 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సీఎం బుధవారం ఢిల్లీలో ప్రధానిని ఆయన అధికార నివాసంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. సుమారు గంట సేపు ఆయా అంశాలపై ప్రధానితో చర్చించారు. వాటిలో హైదరాబాద్ మెట్రో 2వ దశ, రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం, రీజనల్ రింగ్ రోడ్, రైల్వే హైదరాబాద్ డ్రైపోర్ట్ నుంచి బందర్ పోర్ట్ కు గ్రీన్ ఫీల్డ్ హైవే, ఇక ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టులే. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చేయడానికి స్తోమత సరిపోదు. ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ అంటే మొత్తం హైవేస్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఉంటాయి. సో ఇప్పుడు మనం ట్రిపుల్ ఆర్ ని చేసుకోవాలని చెప్పి అనుకుంటుంది ప్రభుత్వం, కేంద్రం నుంచి సహాయం ఇవ్వాలి. మరి పోయిండు సారో గంట సేపు మరి సుదీర్ఘంగా చర్చించింది కాబట్టి మరి ఏమన్నా జరుగుతుందా మార్పు, లేకపోతే ఇది ఇట్లనే పోతుందా? మళ్ళీ కలవాలంటే 1 సంవత్సరం పడుతుంది. ప్రధాని మోదీని మళ్ళీ మన ముఖ్యమంత్రి కలవాలంటే సంవత్సరం దాకా మళ్ళీ అపాయింట్మెంట్ దొరికింది. మరి ఉన్నటువంటి ప్రతిపాదనలు అన్ని కూడా మోదీ గారి దగ్గర పెట్టిండ్రు. ప్రధానంగా ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఉన్నారు. 8 మంది ఎంపీలు గెలిచిరు. కేంద్ర మంత్రులు క్లియర్ గా మోదీ గారితో చెప్తే పని అయిపోద్ది. అంతేగాని ఇక్కడ ఒకటి చెప్పి అక్కడ ఒకటి చెప్పి ఇట్లా కాదు కదా. బండి సంజయ్ గారు ఉన్నారు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణ నుంచి. సార్ నిజంగా ఇగో ఇది అక్కడికున్నది తెలంగాణకి, మనం ఇవ్వాలి, కొద్దిగా అప్పులు ఎక్కువైపోయినాయి తెలంగాణకి అని వాళ్ళు చెప్తే పనులు అవుతాయి. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కలిసిన ఒకటే, వీళ్ళు చెప్పిన మాటకే వాల్యూ ఉంటుంది ఆడ. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు తెలంగాణ నుంచి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఆ తర్వాత
బీజేపీని అధికారంలోకి తెచ్చుకునేదానికి వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మన 8 స్థానాలు ఇచ్చారు తెలంగాణ ప్రజలు. సో వీటన్నిటి మీద వివక్షత లేకుండా కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి వివక్షత, లేకపోతే రేవంత్ రెడ్డి అనే వివక్షతో ఏపీని ఒకలాగా తెలంగాణ ఒకలాగా కాకుండా దయచేసి తెలంగాణకి ప్రోత్సాహం అందించాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్నది. కాబట్టి ప్రతి విషయం కూడా కేంద్రం ఆలోచన చేసి తెలంగాణకి 100కి 100% న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఆ న్యాయం చేయాలని చెప్పి కేంద్ర మంత్రులు ఖచ్చితంగా ఆడ కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం మీద గట్టిగా ఒత్తిడి చేయాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.